హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, ఏజ్ రివర్సింగ్ నిజంగా సాధ్యమవుతుందా? ఇప్పుడు చాలా చూస్తున్నాం, ఈవెన్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ గ్లూటాథయాన్ రైట్, అవి సలైన్లు ఎక్కించుకోవడం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, వాటి వల్ల ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా చేతన్ గారు? బ్రాన్ జాన్సన్ తెలుసా మీకు? పేరు విన్నారా మీరు? మ్హూ. ఒక అమెరికన్ ఉన్నాడు. మ్హూ. ఆయన ఒక టెక్నాలజీ కంపెనీ ఉండే మ్. ఆయనకు కూడా ఇట్లా ఆబ్సెషన్ అయిపోయింది, నేను ముసలోడిని కావద్దు అనేసి. ఓకే. ఎక్కువ బతకాలి నేను, మ్. అందరూ శతమాన ఆయుష్మాన్ భవ అనేసి అంటారు కదా మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు. అంటే ఏంది, 100 ఏళ్ళు మంచిగా ఉండాలి నువ్వు అనేసి. ఆయన 200 ఏళ్ళు బతుకుతాడంట. మ్. దానికోసం ఏం చేస్తుండు, డైలీ 100 గోళీలు తింటుండు, బఠానీలు తిన్నట్టు. గోలిలా? బఠానీలాగా గోళీలు తింటుండు. అంటే ఈ విటమిన్, ఆ విటమిన్, ఆ గ్రాసు, ఈ గ్రాసు, ఇట్లా అన్ని మరి ఆయన కిడ్నీ ఫెయిల్ ప్రోబయాటిక్లు, ప్రీబయాటిక్లు ఇవన్నీ తింటుండు రోజు. ఎందుకు? నేను 200 ఏళ్ళు బతకాలనేసి ఆయనకు ఆశ అంట. ఆయన కిడ్నీలు ఫెయిల్ కావా? ఇప్పుడు మనిషి ఏదైనా చేస్తుంటే ఆయన నాకు ఈ బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ అవుతుంది అనేసి చూపించుకుంటాడు. కానీ లోపట ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కొన్ని ప్రశ్నలకు సమాధానం మెడికల్ సైన్స్ దగ్గర కూడా ఉండదు. కరెక్ట్. అయితే ఇట్లా చేసుడు వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఏమన్నారు, గ్లూటాథయాన్ ఎక్కించుకుంటారు. గ్లూటాథయాన్ ఎక్కించుకుంటారు కదా, ఇల్లు ఎక్కించుకోడు కాదు, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేసుకుంటారు, టాబ్లెట్లు కూడా వేసుకుంటారు. బ్రైట్నింగ్స్ అని అంటే యంగ్ కనిపించడానికి 50 గ్రాములు క్రీమ్ డబ్బా వస్తుంది, ఇది పెట్టుకోండి మీరు అసలు ముసలోళ్ళు కనిపించారు అనేసి అంటారు. రింకల్ ట్రీట్మెంట్లు ఉంటాయి. కానీ ఇవన్నీ చేసినా కూడా ఎవరైనా ఎక్కువ బతికిండా? లేదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు. అంటే మనిషి జరా డిప్రెస్డ్ ఉన్నాడు, మనకి బాధలు ఉన్నాయంటే అవి ఫేస్ పైన కనిపిస్తాయి. ఖుష్ ఉన్నాడు, అన్ని లైఫ్లో మన ప్రకారం అవుతున్నాయి అనుకోండి, గ్లోయింగ్ అనిపిస్తుంది. అయితే ఫస్ట్ మన మైండ్కి ట్రీట్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్. మెడిటేషన్, యోగా రెగ్యులర్లీ ఫాలో చేయాలి. ఇంకా మనం ఇంకా యంగ్ అనిపించాలనుకోండి, రెగ్యులర్లీ వాటర్ తీసుకోవాలి. ఓకే. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీ స్కిన్ పైన అంత గ్లో వస్తుంది. మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి. ఓకే. గ్రీన్ వెజిటేబుల్స్ స్పెషలీ. ఎందుకు? దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ దీంట్లో మనకు సెల్యులోస్ కూడా ఉంటుంది. దాంతో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన జీర్ణ వ్యవస్థ చక్కగా అవుతుంది. మనకు గట్ హెల్త్ మంచిగా అయితే మనకు నిద్ర కూడా మంచిగా వస్తుంది. ఇవి చేస్తే మనకు నిద్ర మంచిగా అవ్వడం వల్ల మళ్ళా స్కిన్ యంగ్ అనిపిస్తుంది. ఓకే. ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ కొనుడు వాడుడు కాదు. మనం వెరీ ఇంపార్టెంట్లీ ఏం పెట్టుకోవాలంటే గుర్తు, మన మైండ్ హెల్తీ ఉండాలి, బాడీ హెల్తీ ఉండాలి. ఇప్పుడు గట్ హెల్తీ అయిపోయింది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అట్లనే మనం ఇంకా యంగ్ అనిపిస్తాం. అండ్ ఇంకా మీరు యంగ్ అనిపించాలి ఇంకా అంటే మీరు ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకే. మీరే అన్ని పనులు చేసుకోవాలి. అంటే మన ప్రతి ఒక్క పనికి ఒక మనిషి కావాలంటే నడవదు. ఇట్లా కూర్చొని టీవీ రిమోట్, గిలాస్లో నీళ్ళి, టీవీ బంద్ చేయి, ఫ్యాన్ ఆన్ చేయి, ఇవన్నీ చేస్తాం మనం. అంటే మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు ఏమనుకుంటాం, అరే నేను ఆఫీస్కి దిగేసి మెట్లు దిగేసి నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, లిఫ్ట్లో పోతా అనేసి లిఫ్ట్లో పోవడం స్టార్ట్ చేస్తాం. ఆ యాక్టివా తీసుకొని పోతాం. మళ్ళీ కొన్ని రోజులకి మనకు అనిపిస్తుంది, అరే మెట్రో వచ్చింది, ఇప్పుడు మెట్రోలో పోదాం, జర ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అనేసి మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం, దిగుతాం. మళ్ళీ జర్రా నడుచుకుంటూ ఒక 2 రోజులు పోతాం. మళ్ళీ 4వ రోజు నుంచి ఏం చేస్తాం, అదే యాక్టివా తీసి ఆడ పార్కింగ్ చేసి మళ్ళీ మెట్రో ఎక్కి పోతాం. అంటే ఫిజికల్ యాక్టివిటీ మనం కావాలంటే కూడా చేసుకోలేకపోతున్నాం. అయితే ఆ థాట్ ప్రాసెస్ మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇట్లా చేయడం వల్ల మనకు యంగ్ అనిపించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ డీటాక్స్ చాలా ఇంపార్టెంట్. డీటాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తింటాం కదా, అన్ని కల్తీయే తింటున్నాం. కల్తీ అంటే ఏం కల్తీ ఉంటుంది? దాంట్లో పెస్టిసైడ్లు ఉంటున్నాయి, ఫర్టిలైజర్లు ఉంటున్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో జామ్ తయారు చేసుకున్నాం అనుకోండి, మార్కెట్లోకి వెళ్ళి తెచ్చిన జామ్ టేస్ట్ వస్తుందా? అస్సలు రాదు. ఎందుకు రాదు? రావాలి కదా. రాదు. ఎంత పెద్ద షెఫ్ది రెసిపీ చూసి చేసినా రావట్లేదు. దాని అర్థం ఏంటంటే వాడు మీరు ఏం యాడ్ చేస్తుండ్రు దానికన్నా ఎక్కువ ఏదో ఇంగ్రీడియంట్ కలుపుతుండు. కరెక్ట్. అయితే వాడు ఏం కలుపుతుండు? దాంట్లో టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుపుతుండు, దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతుండు. ఇవన్నీ మనం కలపం కదా, ఇంట్లో తయారు చేసుకుంటాం కదా హెల్దీ అనేసి. సో ఇంట్లో తయారు చేసుకోవాలి, బయటికి వెళ్ళి తీసుకోవద్దు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్
ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి, ఇంతకు ముందు ఇంట్లో చేసుకుంటుండే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా వర్కింగ్. కరెక్ట్. అరే సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాం, ప్రాసెస్ ఫుడ్ ఎక్కడ అవాయిడ్ అవుతుంది? అయితే లేదు, అది కూడా ప్రాసెస్డే. అంతేకండి. అయితే ఏమైపోతుంది అంటే మన బాడీలో టాక్సిఫికేషన్ పెరిగిపోతుంది. అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి మన బాడీలో. కరెక్ట్. ఇప్పుడు లివర్ డీటాక్స్ బెస్ట్ హోమ్ రెమెడీ అనేసి కొట్టండి, 1000 వీడియోలు వస్తాయి. అయితే బెస్ట్ హోమ్ రెమెడీ నేను ఏమంటా తెలుసా? యంగ్ అనిపించడానికి, బాడీని డీటాక్స్ చేసుకోవడానికి 1 day వాటర్ ఫాస్టింగ్ చేయాలి వారంలో. ఓన్లీ వాటర్. ఓన్లీ వాటర్. ఓకే. ఎవ్రీ వీక్. మీకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు, అయితేనే చేయండి. ఓకే. లేకపోతే మీ డాక్టర్ తోటి మాట్లాడండి చేయొచ్చా లేదా అనేసి. అట్లా చేయాలి. అట్లా చేసుడు వల్ల మనకు డీటాక్సిఫికేషన్ అవుతుంది. వారానికి ఒకసారి నిమ్మకాయ రసం తాగండి. ఫుల్ డే వాటర్ తాగుతురు కదా, నిమ్మకాయ రసం తాగండి. దాంట్లో చక్కెర వేసుకోవద్దు. మళ్ళీ చక్కెర వేసుకుంటే వేస్ట్. ఇంకా మీరు 3 రోజులు ఫుడ్ తినేసి ఒకటే రోజు ఫాస్టింగ్ చేసి, ఎందుకంటే చక్కెర వేసుకుంటాం కదా. అట్లా మనకు 0 calories ఉంటాయి 24 hours కి. అయితే అట్లా చేయడం వల్ల డీటాక్స్ కూడా అవుతుంది, బాడీ యంగ్ కూడా కనిపిస్తారు, హెల్దీ కూడా అవుతారు, అండ్ 100 ఏళ్ళు బతుకుతారు. మరి హోమియోపతిలో స్కిన్ కి సంబంధించి ఏం లేవా అండి? లైక్ స్కిన్ కి సంబంధించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డర్మటాలజిస్ట్సే నా దగ్గర రెఫర్ చేస్తారు ఎంతో మంది. సోరియాసిస్ ఉంది, ఎగ్జిమా ఉంది, లిచెన్స్ ప్లానస్ ఉంది, వాళ్ళే అంటారు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి అనేసి. సో రోగాలకి ట్రీట్మెంట్ ఉంటది, కానీ ఇప్పుడు మనకు గ్లో కావాలి. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిండే నల్ల కలర్, ఇప్పుడు దాన్ని మనం దేవుడు ఇచ్చిన వరం లాగా అనుకోవాలి. ఎందుకంటే మనం ఎండలో పోతే మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తుంది మంచిగా బాడీ, వరమే కదా. మనం అదే ఇగ్నోర్ తెల్లగా అవ్వాలి అనేసి ఆ క్రీమ్ ఈ క్రీమ్ పెట్టుకోవద్దు. సో రోగానికి మందు ఉంటుంది ఎప్పుడైనా, రోగం లేనప్పుడు ఎట్లా వస్తుంది మందు? రాదు కదా. అట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.